నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. డిసెంబర్ నెల 3వ తారీఖు 2025 నాటి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క ప్రభావము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఏ సూచనలు ఇస్తున్నారు, అయితే ఎలాంటి ప్రభావాలు చూపిస్తున్నాయి, వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఏంటి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు వృశ్చికంలోను, చంద్రుడు కుంభంలోను, కుజుడు సింహంలోను, బుధుడు ధనస్సు రాశిలోను, బృహస్పతి మిథునంలో వక్రగతిలో చివరి దశలోకి వచ్చేశాడు. శుక్రుడు తులాలోను, శని భగవానుడు కుంభరాశిలోను, రాహు మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ప్రభావము కుంభంలో చంద్రుడు ప్లస్ శని ప్రభావం వల్ల ఏమవుతుందంటే స్థిరత్వం ఏర్పడుతుంది, బాధ్యతతో పనిచేయాలని ఉత్సాహం ఏర్పడుతుంది. తులలో శుక్రుడు ఉండడం వల్ల సంబంధాలు, సహాయ సహకారాలు, వ్యాపారంలో ఒప్పందాలకు ఈరోజు చాలా బాగుండబోతోంది. చెప్పాను కదా, డిసెంబర్ నెల చాలా చక్కగా ఉండబోతోంది, నిరాశ చెందకండి. అయితే ఈ యొక్క ప్రభావాలు మరి మేషరాశి వారికి ఎలా ఉంటుంది అంటే కనుక లక్ష్యాలు స్పష్టంగా మీకు కనబడతాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపుతో పాటు ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. పాత పనులు పూర్తయిపోతాయి. దీంతో పాటు ఆర్థికంగా గతంలో కన్నా ఈ రోజు చాలా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. పెద్దల సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తాయి. అయితే సూచన ఏంటంటే కనుక తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆతృతగా అంటే ఎక్కువ ఆతృతని, ఉత్సాహాన్ని ఎక్కడ చూపించే ప్రయత్నం చేసుకోకండి. పరిహారంగా హనుమంతుడికి జపం చేసుకోండి, మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్ట శాతం 79. కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు, కలిసి వచ్చే సంఖ్య 1. మీకు ఈ రోజు కలిసి వచ్చే వారాలు మంగళవారము, బుధవారము. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు: ధన సంబంధిత విషయాలలో అనుకూలత ఉంటుంది. వ్యాపారంలో కొత్త చర్చలు ప్రారంభమవుతాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరగడంతో పాటు కీలకమైన పదవులను కూడా తీసుకునే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో శాంతిగా ఉండబోతోంది. ఆరోగ్యపరంగా చాలా చక్కగా మెరుగ్గా ఉండబోతోంది. అయితే సూచనలు ఏంటంటే ఖర్చుల్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారము: దుర్గమ్మ వారి ఆలయంలో ఆ అమ్మవారి యొక్క నామాన్ని 108 సార్లు చదివే ప్రయత్నం చేసుకోండి. మీకు కలిసి వచ్చే అదృష్ట శాతం 75% గాను, కలిసి వచ్చే రంగు తెలుపు, కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే వారము శుక్రవారము, శనివారము. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి బుధుడు అనుకూలంగా ఉండడం వల్ల మీలో కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా చక్కగా ఉండబోతున్నాయి. ఆ యొక్క కమ్యూనికేషన్ శక్తి కూడా మీకు పెరుగుతుంది. మాటకు పవర్ పెరుగుతుంది, మాటకు విలువ కూడా పెరిగే అవకాశం కనబడుతుంది. మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఒప్పందాలు అనుకూలంగా ఉంటాయి. ప్రాజెక్ట్స్ అన్ని సక్సెస్ఫుల్ గా ఉంటాయి. కుటుంబంలో చిన్న చిన్న సంతోషాలు, శుభవార్తలు వినడాలు, భూమి, వస్తు, వాహన, గృహ యోగాలు గోచరిస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు వేసుకోండి. అయితే సూచన ఏంటంటే కనుక మీరు ఏ నిర్ణయం తీసుకున్నా స్పష్టంగా తీసుకునే ప్రయత్నం చేయండి. ఏ మాట చెప్పాలన్నా స్పష్టంగా అవతల వాళ్ళకి కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేయండి. మీ మనసులో ఇది అనుకున్నాను, నేను అలా అనుకున్నాను, వాళ్ళకి అలా అర్థమైందా అని ఎదుటివాడి మీద పెట్టకుండా మీరు నిక్కచ్చిగా నేను ఇలాగ అనుకుంటున్నాను అని ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం, స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేయండి. అనుకోని గొడవలలోకి వెళ్లకుండా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి. అయితే పరిహారం ఏంటంటే కనుక శ్రీ మహావిష్ణువుకి ఒక్క తులసి దళంతోనైనా సరే ఈరోజు మీరు పూజ చేసినట్టయితే విశేషమైన ఫలితాన్ని పొందుతారు. కలిసి వచ్చే అదృష్ట శాతము 72 గాను, కలిసి వచ్చే రంగు పచ్చ రంగు, కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే వారము గురువారము, సోమవారము.